లోతు నీళ్ళ వంటిది కావండి. సముద్రంలో ఎంతైతే లోతుగా ఉంటుందో నీరు, ఆ నీరు యొక్క భూభాగాన్ని ఏ విధంగా అయితే కనిపెట్టలేమో కొద్దిగా ఆలోచన ఆ విధంగా ఉంటుంది. మీ హృదయ తలంపులు, మీ ఆలోచనలు, మీ మాటలు కావండి, మీ యొక్క కోరికలు ఆ విధంగా ఉంటాయని భక్తుడు అంటూ ఉన్నాడు. చూసినట్లయితే నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది, వివేకం గలవాడు దానిపైకి చేదుకున్నట. ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో, ఎవరైతే వివేకం కలిగి ఉంటారో, ఎవరైతే మంచి ఉంటారో, ఎవరైతే సత్ప్రవర్తన కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క భయాన్ని, భక్తిని, శ్రద్ధని కలిగి ఉంటారో, వారు దేవుడిచ్చే ఆ యొక్క నేలను చేదుకొని పైకి తీసుకొని వస్తారు. అయితే మాట సెలవిస్తుంది 7వ వచనంలో చక్కటి మాట రాబడింది. యథార్థవంతులకు నీతిమంతుని పిల్లలు వారి తదానంతరం ధన్యులు. హల్లెలూయా. ఈ మాట చాలా విలువైనది, ఆలోచింపదగినది. తదానంతరం అంటే మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత నీకు స్వాస్థ్యముగా ఇవ్వబడిన గర్భం ఎవరైతే ఉంటారో, నీ పిల్లలు ఎవరైతే ఉంటారో వారు దీవించబడతారట. యథార్థవంతులకు నీతిమంతుని పిల్లలు. ఈ లోకంలో నీవు జీవించి ఉండగా, నీవు బ్రతికి ఉండగా, ఆరోగ్యంగా ఉండగా, తెలివితో ఉండగా, వివేకంతో ఉండగా, ఆలోచన కలిగి ఉండగా, జ్ఞాన సంపాదన కలిగి ఉండగా, దేవునితో సహవాసం చేస్తూ ఉండగా, దేవునితో ప్రయాణం చేస్తుండగా, దేవునిలోనే ఉంటుండగా, అమ్మా అర్థమవుతుందా? దేవునిలోనే ఉంటుండగా నీకు కలిగింది మేలు, నీకు బహుమానం వస్తుంది. నీవు పోయిన తర్వాత తదానంతరం చాలా మంది ఒక మాట చెబుతారు, ఈ ఆస్తి ఎవరికి వస్తుందండి, ఈ యొక్క అంతస్తు ఎవరికి వస్తుందంటే నా తర్వాత అంటారు. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నాయండి కాండి, మీ గర్భఫలాలు ఎంతమంది ఉన్నాయండి? పిల్లలకే కానీ మీరు ఒక బ్రాకెట్ ఒక ముచ్చటి పెడతా ఉంటారు, ఇది నా తదానంతరం, నీవు పోయిన తర్వాత. మీరు ఉండకి ఇస్తారా? మీరు రక్తాన పంచిపుట్టిన బిడ్డలకి మీరు బ్రతికుండగా, సజీవంగా ఉండగా, ఆరోగ్యంతో ఉండగా ఆశిస్తారా? మన వల్ల ఎందుకని దాని పిల్లగాడు, కూతురు, కుమారుడి కనుక స్వాధీనపరచుకొని నిన్ను ఇంటి నుండి వెళ్ళబడతాడేమో భయం, ఇది నాది అని విచ్చలవిడిగా ఆ యొక్క ఆస్తిని ఖర్చు చేస్తాడని భయం. దేవాదేవుడు అంటున్నాడు, యథార్థవంతుడకు నీతిమంతుని పిల్లలు ఏం చేస్తారట? వారి తదానంతరము ధన్యులగుదురు. ఒక మాట చెప్పబడి ఉంది 20:1 ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయను, మద్యము అల్లరి గుర్తించింది. ఎవరస్తులు కాబట్టి ఆ భార్యలుగా కొనసాగుతున్న భర్తలు, భర్తలుగా కొనసాగుతున్న భార్యలు కాబట్టి ఈ యొక్క సమాజంలో ద్రాక్షరసం అనేది వెక్కిరింతల పాలు చేస్తూ ఉంది. తాగుడికి బానిసైన వాళ్ళు వాడిని చూసి అతను చూసి అసహించుకుంటారు, హేళన చేస్తారు, నిందిస్తారు, అవమానపరుస్తారు. అయినా కానీ వారు మారరు. అయినప్పటికీ వాక్యం సెలవిస్తుంది, మద్యము అల్లరి పుట్టించిన. మద్యం ఏం చేస్తా ఉంటుందండి? కుటుంబాలు అల్లరి, సంఘములు అల్లరి, సమాజంలో అల్లరి, మద్యము అల్లరి పుట్టిస్తుంది. దాని వశమైన వారందరూ జ్ఞానం లేని వారు. హల్లెలూయా. మద్యాన్ని ఎక్కువగా తీసుకున్న వారు, వీధులలో, కుటుంబాలలో అల్లరి చేసేవారు జ్ఞానం లేని వారట. అందుకే శుక్రవారం మనం ఒక వాక్యం సెలవిస్తుంది, జ్ఞానము సంపాదించుకుని నా వైపు తిరగండి. దేవుని జ్ఞానాన్ని, ఏ జ్ఞానాన్నమ్మా? దేవుని జ్ఞానాన్ని పొందితే మద్యం జోలికి పోవు, దేవుని జ్ఞానాన్ని పొందితే చెడు సాహసం చేయవు, దేవుని జ్ఞానాన్ని పొందితే అల్లరితో ఆటపాటలు ఆడవు, దేవుని జ్ఞానాన్ని పొందితే దుష్టుల సాహసం చేయవు. సంగమా, అటువంటి సంఘముగా మన సంఘములో సభ్యులు ఒకవేళ ఉన్నట్లయితే, వెక్కిరింతల పాలైతే, మద్యానికి బానిసలు అవుతే, మద్యంతో తొలదూగుతూ ఉంటే మనందరం మీరు గట్టిగా ప్రార్థన చేయాలయ్యా, నా కుటుంబంలో అటువంటి వారు ఉన్నారేమో, నా సంఘంలో ఉన్నారేమో, నాతో సాహసం చేస్తున్నారేమో, ఎన్నాళ్ళయ్యా, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి నా భర్త కొరకు, నా కొడుకు కొరకు,
కాబట్టి ఎన్ని సంవత్సరాలు మద్యానికి బానిసై వ్యసనంతో కొలుదూకుతూ ఉన్నాడు, వెక్కిరింతల పాలవుతున్నాడు అని మీరు ఆ బాధ నుండి విముక్తి కావడానికి, వ్యసనాలకి గురి కాకుండా, వెక్కిరింతల పాలు కాకుండా, అల్లరి నీ భర్త కానీ నీ కుమారుడు కానీ సంఘంలో సభ్యులు చేయకుండా గట్టిగా మనం ప్రార్థన చేయాలి. మూడో మాట చెప్పి ముగిస్తా. కలహములకు దూరంగా ఉన్నట్ల నరులకు ఘనత. అంటే దేనికి దూరంగా ఉండాలంట? కలహానికి, గొడవకి సై అంటే సై అనకూడదు. కబడ్డీ పోటీలు కాదు ఈ సంఘంలో, సమాజంలో. కాబట్టి ఆ పోటీలు వేరే, ఆ పోటీలు వేరే. దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకున్నవారు, దేవుని యొక్క జ్ఞానంతో నిండినవారు, దేవుళ్ళో ఉండేవారు కలహానికి, యుద్ధానికి, గొడవలకి, తిట్లకి, అంటే ఆ నోటి ధోరణికి దూరంగా ఉంటారు. నా మాట మీకు అర్థమవుతుందా? లేదు. కలహానికి దూరంగా ఉండేవాడే భక్తి పరుడు, కలహానికి కాలు దువ్వాడే భక్తిహీనుడు. అమ్మా అర్థమవుతుందా? పునరుద్ధరణ ఉదయకాల సమయమున మన సంఘంలో ఉన్న, సమాజంలో ఉన్న మన భక్తులు మొత్తం కూడా, క్రీస్తు సంఘం, ఇమ్మానుయేలు సంఘం మొత్తం కూడా కలహానికి దూరంగా ఉండాలని ఈ వాక్యం ద్వారా నేర్చుకోండి. అంతేకాదు వాక్యం సెలవుతుంది, కలహములకు దూరంగా ఉన్నట్టు నరులకి ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరును. హల్లెలూయా. అంటే మూర్ఖుడైన ప్రతివాడు ఏం చేస్తాడా? ఎంత పోరునే కోరు. మీరు పోరు కోరతారా? కాబట్టి ఏం కోరతారు? దేవుని యొక్క మాటకు లోబడి దేవుని రక్షణను కోరతారా? కాబట్టి వాక్యమే సెలవుస్తుంది, భక్తిహీనుడట పోరును కోరతాడట, భక్తి పరుడు ఏం చేస్తాడు? అల్లరికి, కలహానికి దూరంగా ఉంటారు. విన్నారు, అందరూ విన్నారా? ఎంతోమంది ఈ రోజున ఉదయకాల సమయంలో సామెతల గ్రంథం ద్వారా విన్న మనము మద్యానికి బానిసలు కావద్దు, అల్లరికి దూరంగా ఉండాలి, కలహానికి దూరంగా ఉండాలి. అటువంటి వారి పిల్లలే సదానంతరము దేవుని యొక్క ఆస్తిని, నీ ఆస్తిని సంపాదించుకుందరుగాక. ఆరాధనలకు వెళ్దాం. అమ్మగారు ఆరాధన.